రికార్డింగ్ నెంబర్ 131 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. దేవహూతికి కర్దముడికి ఎలా పెళ్ళయింది అని చెప్పుకున్నాం మనం. పెళ్ళికి ముందరే అడిగాడు కర్దముడు, నేను పిల్లలు పుట్టిన తర్వాత ఇంక సన్యాసం పుచ్చుకుంటాను, నీతో పాటు ఉండను, దానికి ఇష్టమైతేనే నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, దానికి ఆవిడ ఒప్పుకుంది. పెళ్ళైపోయింది. 9 మంది ఆడపిల్లలు పుట్టారు. 9 మంది పుట్టిన తర్వాత ఆయన నేనింకా సన్యాసం తీసుకుంటానని అడిగాడు. అడిగితే ఆవిడ ఇలా చెప్పింది దేవహూతి, నాకు ఆత్మతత్వాన్ని ఉపదేశించమని, తత్వ సంహితను ఉపదేశించమని నేను అడగలేదు, నువ్వు చెప్పలేదు నాకు. అట్లా తత్వాన్ని ఉపదేశించగలిగిన శక్తి ఉన్న ఒక కొడుకుని నాకు ఇచ్చి వెళ్ళు అని అడిగింది. ఆవిడ అడిగిన దాంట్లో ధర్మంగానే ఉంది కాబట్టి ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇక్కడ మనం ప్రశ్న వస్తుంది, మనకేం కూతుళ్ళైనా తత్వోపదేశం చేయొచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఇంకో కొడుకు కావాలా అని. ఇక్కడ అందుకని వివరంగా చెబుతూ ఉన్నారు. ఈ 9 మంది కూడా వీళ్ళందరూ ప్రకృతులే కానీ జీవులు కాదు అని చెప్పారు. ఈ ప్రకృతులు సహాయం చేస్తాయి జీవికి తప్ప, జీవికి జీవే పుట్టాలి కాబట్టి జీవుడుగా భర్తే దిగి రావాలి. అంటే ఒక విత్తనంలాగా ఉపయోగిస్తాడు పురుషుడు, స్త్రీ ఏమో ఒక క్షేత్రం, అంటే ఒక భూదేవి అవుతుందన్నమాట. ఈ విత్తనంలాగా ఉండ పురుషుడు మళ్ళీ పుడితేనే వంశాభివృద్ధి అనేది అట్లా వచ్చింది. అంతేగాని ఏమీ తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు ఇక్కడ. అందువల్ల కొడుకు కావాలి అని ఆవిడ అడిగిందన్నమాట. సో అది ఆడపిల్లలు పుట్టినా కూడా, వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా ఇంకొక వంశానికి వాళ్ళు కారణం అవుతాం, ఇంకో వంశానికి వాళ్ళు జన్మనిస్తారు. కానీ తను కర్దముడితో పాటు ఉన్నటువంటి జీవితానికి కంటిన్యూయేషన్ ఉండాలంటే కొడుకు ఉండాలి కాబట్టి అట్లా అడిగింది అని చెప్పారు ఇక్కడ. ఇంకో వేద ధర్మం కూడా ఉంది ఇక్కడ, కొడుకుగా తండ్రే దిగి వస్తాడు అనేది సంప్రదాయం. ఆత్మావై పుత్రనామాసి అంటారంటే తానే తన కొడుకుగా దిగి వస్తాడు అని చెప్పారు. కాబట్టి మగబిడ్డ ఉండాలి అనేటటువంటి ఒక శాస్త్రం వచ్చింది. పూర్వం ఆవిడ చెప్తూ ఉన్నది, పూర్వం ఇంతకాలం నేను ఎంతో కామభోగాలన్నీ కోరుకున్నాను, అవన్నీ అనుభవించాను, ఇప్పుడు నాకు బాగా విరక్తి కలిగింది, స్వచ్ఛమైన నీ గొప్పతనం తెలియకముందే నేను నిన్ను వరించి పెళ్లి చేసుకున్నాను. అయినా నాకు నేను తెలుసుకోకపోయినా నీ నీ దయ నా మీద ప్రసరించింది, ఫలించింది, కాబట్టే నీ మీద నాకు మంచి నిశ్చల భక్తి కలిగింది. నిశ్చల భక్తి కలిగినప్పుడు మోక్షం కూడా కలుగుతుంది. నిన్ను తెలుసుకోవటం కంటే నాకు ఇంకా ఏం కావాలి అని అంటోంది ఆవిడ భర్తతో. అంటే అర్థం ఏంటి? నిన్ను తెలుసుకోవటం వల్ల నాకు మోక్షం వస్తుందనే మాటకు అర్థం ఏంటంటే, 2 పద్ధతులు ఉన్నాయి ఇక్కడ. దైవాన్ని తెలుసుకోవటం వల్ల మోక్షం వస్తుంది, మోక్షం ప్రాప్తి జరుగుతుంది. తనను తాను తెలుసుకున్నా కూడా మోక్ష ప్రాప్తి జరుగుతుంది. 2 ఒకటే. ఒక విధంగా చెప్పాలంటే తాను దైవము వేరువేరుగా ఉన్నామనే భావనే మోక్షబంధము. ఆ భావన పోవటమే మోక్షం రావటం అన్నమాట ఇక్కడ. అంటే ఏదో బంధం ఉంది, నేనేదో తెలుసుకోలేకపోయాను అనే తప్ప ఇక్కడ అటైన్మెంట్ అనేది అసలు ఉండదు. సాధించటం, పొందటం ఎందుకు ఉండదంటే ఆల్రెడీ వీఆర్ బ్లెస్డ్ విత్ దట్ జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్నది, నేనే ఆత్మవస్తువుని, నేనే ఆత్మవస్తువుని అనే జ్ఞానం ఉంది. కానీ ప్రస్తుతం అజ్ఞానంతో మరుగున పడి ఉండేది. ఆ ఉన్నదాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవటమే మోక్షాన్ని సంపాదించుకోవటం తప్ప కొత్తగా ఎక్కడి నుంచో తెచ్చి ఎటైనింగ్ అనే ప్రాసెస్ ఇక్కడ అసలు లేదు. మనకి నెమ్మదిగా చదువుకుంటూ వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అప్పుడు కర్దముడు ఇలా అన్నాడు. ఎవరిని చూసి అన్నాడుట కర్దముడు? మనువు పుత్రిక అయిన దేవహూతిని చూసి ఇట్లా అన్నాడుట. అంటే మామగారిని తలుచుకున్నాడు, అట్లాగే విష్ణుమూర్తిని తలుచుకున్నాడు. విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం నేను ఈవిడతో సంసారం చేశాను కదా అని అది కూడా గుర్తు తెచ్చుకొని ఇలా అన్నాడు భార్యతో, నువ్వు మహానుభావుడైన మనువు కూతురివి, మనస్సులో నువ్వు ఎప్పుడు దుఃఖాన్ని పొందకూడదు. చాలా తొందరలోనే సాక్షాత్తు నారాయణ మూర్తి అవతారమూర్తిగా నీ కడుపులో పుడతాడు, నీ గర్భంలో అవతారమూర్తిగా వస్తాడు, శాశ్వత రూపుడైన నారాయణుడే వస్తాడు. నియమబద్ధమైన జీవితాన్ని, సిస్టమేటిక్గా జీవితాన్ని నడుపుతూ ఉండు, చక్కగా వ్రతాలు అవి చేసేటప్పుడు నిష్ఠతో ఉండు, మనస్సు నారాయణుడి మీద నిలిపి జీవితాన్ని తపస్సుగా చేసుకో,
ధనా ధనాన్ని వాటిని ధనాదులను అంటే ధనం కానీ వస్తువులను కానీ ఎంతో శ్రద్ధతో దానం అది చేస్తూ ఉండు. సంతుష్టుడై ఆ శ్రీహరి పాదపద్మాలని నీ మనస్సులో నువ్వు ఎప్పుడైతే నిలుపుకుంటావో అతడు నీ పూజలకి సంతుష్టుడై నీ గర్భంలోకి వస్తాడు. అతడే దయతో నీ మనస్సులో ఉన్న సందేహాలన్నీ తీర్చి అన్ని ముడులు విప్పదీస్తాడు. నీకేమీ బంధం లేకుండా చేస్తాడు అని అర్థం అన్నమాట. ముడులు విప్పడం అంటే భర్త ఇలా చెప్పగానే ఆవిడ ఆనందపడిపోయింది. చాలా దేవహూతి హృదయం అంతా ఆనందమయం అయిపోయింది. భర్త చెప్పినట్టుగా, కర్దముడు చెప్పినట్టుగా నారాయణుణ్ణి ఆరాధిస్తూ ఉండగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయట. రాక్షసుల సంహారకుడైన అంటే రాక్షసుల్ని చంపేటటువంటి హరి కర్దముడి తేజస్సుని ధరించి ఆ తల్లి గర్భంలో చేరాడు అని చెప్పారు. రాక్షస సంహారకుడు అంటే అర్థం ఏమిటి? దైవం గురించి మాట్లాడుతూ రాక్షసుల్ని చంపటము అనే మాట, చంపేవాడు దైవం ఎలా అవుతాడు? ఎవరైనా సరే అంటే రాక్షస గుణాలను తగ్గించేటటువంటి వాడు. రాక్షసులు లేకుండా సృష్టి లేదు. పాజిటివ్ నెగటివ్ రెండు ఫోర్సెస్ ఉంటేనే సృష్టి జరుగుతుంది. కానీ నెగటివ్ ఫోర్సెస్ ఎక్కువ పైకి రాకుండా చేసి పాజిటివ్ థింగ్స్ని ఎక్కువ పెంపొందించాల్సిన అవసరం సృష్టి జీవుల సుఖం కోసమే. వేరే రాక్షస గణాలు పెరిగితే సృష్టి జీవులే బాధపడతారు. కాబట్టి దైవం ఎప్పుడు కూడా సద్గుణాల వైపు, సజ్జనుల వైపు ఉంటాడు. కాబట్టి ఆయన రాక్షస సంహారకుడు అనే మాట అట్లా వచ్చింది. ఆ రాక్షస సంహారకుడైన శ్రీహరి కర్దముడి తేజస్సును ధరించి దేవహూతి గర్భంలో ప్రవేశించాడు. ఒక కొడుకుగా పుట్టాడనమాట. ఇక్కడ ఏమిటి చెప్తూ ఉన్నారంటే, జమ్మి చెట్టు తొర్రలో ఒక నిప్పురవ పడినప్పుడు అది ఎలాగైతే అంటుకుంటుందో ఆ రకంగా దేవహూతి గర్భంలో నిప్పురవ్వలాగా, అంటే ఆ పరమాత్మ వస్తువు అనేటటువంటిది అది అగ్నిస్వరూపం. ఆ అగ్నికి ఆ తేజస్సు ఒకటి, ఎనర్జీ ఒకటి, లక్షణాలు వీటన్నిటికీ కూడా ఆ పరమాత్మ వస్తువుకి ఆ తేజస్వరూపుడైనటువంటి పరమాత్మ ఒక నిప్పు రవ్వలాగా. జమ్మి చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటిది. జమ్మి చెట్టు, రావి చెట్టు, నెల్లి చెట్టు, వీటిల్లో ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి చెట్ల కింద వస్తాయి. ఈ చెట్లలో ఏదో ఒక దాని చెక్కను తీసుకొని అరణి అనే ఒక సాధనమునంటే ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారు. ఒక దాంట్లో ఒకటి దూర్చినట్టుగా ఉంటుంది. అది బాగా రాపిడి కలిగించినప్పుడు నిప్పురవ్వ పుడుతుంది. ఈ ఆరణి అంటారు దాన్ని. ఆరణిని మధించి నిప్పును పుట్టించి అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేసి వాళ్ళు హోమాలు యజ్ఞాలు చేయాలంటే అగ్ని అలా తయారు చేసుకునేవాళ్ళు. మనకు మళ్ళీ ఇప్పుడు నిప్పు పుల్ల గీయటం అనేది తర్వాత తరాలకు వచ్చింది. ఒకవేళ నిప్పు పుల్ల గీయటం అనేది ఉన్న, నిప్పు పెట్టెలు వచ్చిన తర్వాత కూడా యజ్ఞం చేసేవాళ్ళు ఆరణి అనే దాంతోనే అగ్నిని పుట్టించి యజ్ఞం చేస్తారనమాట. ఆ రకంగా జమ్మి చెట్టు తొర్రలో పడిన ఒక నిప్పురవ్వ ఎలాగైతే ఉంటుందో, ఆరణిని మధించినప్పుడు నిప్పురవ్వ ఎలా పుడుతుందో అలా పరమాత్మ వచ్చాడు ఆవిడ గర్భంలోనికి అని చెప్పారు. కుమారుడు పుట్టంగానే ఆకాశంలో దేవతలందరూ కూడా చక్కని తూర్యధ్వనులు వినిపింపజేశారట. దేవతల సమూహాలన్నీ సంతోషించి కల్పవృక్షాల పుష్పవృష్టి కల్పించారనమాట. కల్పవృక్షం నుంచి పూలు తీసుకొచ్చి ఆ పూలు కురిపించారట దేవతలందరూ. గంధర్వులు, కిన్నెరులందరూ పాటలు పాడారట, గానం వినిపించిందిట, అప్సరసలు నాట్యం చేశారట. దిక్కుల్లో పొగమంచంతా విచ్చుకొని చక్కటి సన్నని నీరెండ వచ్చిందిట. సముద్రాలు కలతమాని ప్రశాంతంగా ఉన్నాయిట. సాధుజనుల మనస్సులన్నీ సంతుష్టిని అనుభవించినాయి. తృప్తిగా ఉందిట. అందరికీ ఒక స్థిమితంగా ఉంది. హోమాగ్నులన్నీ కూడా చక్కని కాంతులతో ప్రజ్వరిల్లినవి అంటున్నారు. అంటే మనకి తెలియని విషయాలు ఇక్కడ ఉంటాయి. హోమం చేసినప్పుడు అగ్ని పైకి ప్రసరించాలి. అది సరిగా మండకపోతే, మనం కట్టెలు సరిగా లేవనో, వేసిన పుల్లలు సరిగా లేవనో, ఇలా పచ్చిగా ఉన్నాయనో మనకు తెలిసిన కారణాలు చెప్తాం. కానీ అగ్నిహోత్రుడు చక్కగా ప్రజ్వరిల్లాడు అంటే విషయాలన్నీ చక్కగా ఉన్నాయి. ఎక్కడ మనం
దిగులు పడవలసిన విషయాలేమీ లేవు, అంతా సక్రమంగా ఉంది అని అర్థం. అందుకని అట్లా చెప్తారన్నమాట. ఈ రకంగా దేవహూతికి పుట్టినవాడు సాక్షాత్తు ఆ నారాయణుడే అని చెప్పి తెలుసుకొని మరీచి మొదలైన మునులందరినీ, ముని గణములతో అంటున్నారంటే చాలామంది మునులందరినీ, మరీచి మొదలైన మునులందరినీ తీసుకొని చతుర్ముఖ బ్రహ్మ బయలుదేరి వచ్చి ఆ పిల్లవాడిని చూశాడుట. కర్దముణ్ణి దేవహూతిని చూసి ఇలా అన్నాడు బ్రహ్మగారు, ఏంటంటే మీరెంతో మంచి చరిత్ర గలవాళ్ళు, మీ జన్మ సఫలమైపోయింది. నిర్మలమైన భక్తితో మీ ఇద్దరూ కూడా ఆ పరమాత్మని ధ్యానం చేస్తూ ఉన్నందువల్లనే మీకు ఇటువంటి అదృష్టం కలిగింది. ఆశ్రయించిన వాళ్ళ భయాన్ని, ఎవరైనా మనల్ని ఆశ్రయిస్తే వాళ్ళ భయాన్ని పోగొట్టడం, మునిజనుల వల్ల స్తుతించబడటం విష్ణుమూర్తికి సహజమైన గుణాలు. అందువల్లనే మీ కోరిక తీర్చడానికే, మీ జన్మ సార్థకం అవటానికే ఆయన మీకు వచ్చి పుట్టాడు, మీ కడుపున పుట్టాడు. మీరు కోరికతో కూడిన భక్తితో విష్ణువుని ఆరాధించి కూడా మోక్షానికి అర్హత సంపాదించుకున్నారు. మీ పుణ్యం ఎంత పొగడొచ్చు అంటున్నారు. అంటే కోరికతో కూడిన భక్తిని నిర్మల భక్తి అన్నారు మామూలుగా. కానీ ఈ కోరిక వీళ్ళ పర్సనల్ కాదు కాబట్టి కేవలం సృష్టి కోసం, అంటే ఎంత సిన్సియారిటీ ఉంటే ఎక్కడా పొరపాటును కూడా వాళ్ళకు ఒక సుఖం కావాలని కానీ, వాళ్ళకు ఒక పేరు ప్రఖ్యాతులు కావాలని కానీ, ఎటువంటి లోపల కల్మషం, ఆ కోరిక, ఆశ లేకుండా వాళ్ళు కేవలం భక్తితో ఆ పరమాత్మని మాకు ఏదైతే బాధ్యతగా ఉందో దాన్ని నెరవేర్చడానికి సహాయం చేయమని కోరారు. అందువల్ల అటువంటి కోరిక ఎప్పుడు కూడా పరమాత్మ తప్పకుండా తీరుస్తాడు. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ బ్రహ్మదేవుడు, మీరు కోరికతో ఆరాధించినా కూడా విష్ణువుని ఆరాధించి మోక్షానికి అర్హతను సంపాదించుకున్నారు. అసలు నీతి శాస్త్రంలో రహస్యం అంతా మీకు అర్థమైపోయింది అని చెప్పాడు. కోరికలు మామూలుగా మోక్షానికి విఘ్నాలని, సంసార కారణాలని చెప్పుకుంటాం కదా. కోరికలు లేకపోతే పైగా దాంపత్యమే లేదు. కోరిక లేనివాడు దాంపత్యం ఎలా చేస్తాడు? కానీ కోరికలకు రిజల్ట్ ఏమిటంటే భగవంతుడే సాక్షాత్తు. అలా చేశారు వీళ్ళు. అందువల్ల మీ జీవితంలో ఇదంతా సత్యం అయిపోయింది, నిజంగా మీకు జరిగింది ఇది. ధర్మానికి విరుద్ధము కాని కామము నా స్వరూపమే అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట నిరూపించబడింది మీ జీవితంలో. ఎలా కోరిక కోరాలో కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అన్నాడు బ్రహ్మదేవుడు. ఇంకా చెప్తూ ఉన్నాడు, నీ కూతుళ్ళని 9 మందిని కూడా మంచి శీలము, మంచి మునులకి ఇచ్చి పెళ్లి చెయ్యి. మంచి శీలము, వ్రతము, సదాచారం అన్నీ ఉన్న చక్కటి గుణం ఉన్నటువంటి మునులందరికీ ఇచ్చి పెళ్ళిళ్ళు చెయ్యి. వాళ్ళ వల్ల ప్రజా సృష్టి అంతా చాలా రకాలుగా వృద్ధి పొందుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మనం చెప్పుకోవాలంటే సృష్టిని పెంపొందించే స్టేజ్లో ఉన్నారు. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి దేవతలు, మునులు అందరూ కూడా సృష్టి పెరగడానికి ఎలా మనం సహాయం చేయాలి అనే దీంట్లో ఉన్నారు. అందుకని చక్కగా చెప్పాడు బ్రహ్మదేవుడు, నీ పిల్లలందరినీ కూడా మంచి వాళ్ళకి ఇచ్చి వివాహాలు చేస్తే చక్కటి ప్రజా సృష్టి జరుగుతుంది, అనేక రకాలుగా డెవలప్ అవుతుంది. అది మీ కొడుకు, మీకు పుట్టినటువంటి పిల్లవాడు సమస్త హృదయాలని తెలుసుకొని మనస్సులో ఉన్న అన్నీ కూడా తీర్చేటటువంటి వాడు, అందరి హృదయాల్ని తెలుసుకునేటటువంటి శాశ్వత స్వరూపుడు, ఆది పురుషుడు అతను, మార్పులు అంటనివాడు, అటువంటి నారాయణుడే అని గుర్తుపెట్టుకోండి మీరు. సాక్షాత్తు ఏ మార్పు లేనివాడు, నిర్వికారుడు అనేటటువంటి మాటకు అర్థం అది. ఏ మార్పు, హెచ్చు తగ్గులు, ఓసారి ఇలా ఓసారి అలా లేనివాడు, ఎప్పుడు ఒకే విధంగా ఉండేటటువంటి పరమాత్మ స్వరూపుడే మీకు పుట్టాడని అర్థం చేసుకోండి అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా మీ అబ్బాయి బంగారపు రంగు గలవాడు, విచ్చిన పద్మాల లాంటి కళ్ళతో ఎంతో అందంగా ఉన్నాడు. చూస్తే పిల్లవాడి పాదాల్లో పద్మరేఖ, వజ్రరేఖ, హలరేఖ, అంకుశరేఖ చక్కగా కనిపిస్తున్నాయి. ఇతడు సద్గుణమూర్తి అయి జ్ఞానం, విజ్ఞానం, యోగ మార్గం వీటన్నిటిలో తన సామర్థ్యం వల్ల కర్మబద్ధులైన జీవులందరినీ ఉద్ధరించటానికే వచ్చాడు భూమి మీదకి, వేరే ఏ కారణము లేదు. ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో,
ఎవరైతే దైవాన్ని కావాలని అనుకుంటారో వాళ్ళందరికీ సహాయం చేయటానికే వచ్చాడు ఈ పిల్లవాడు. తత్వశాస్త్రాన్ని తల్లికే బోధించి మనసులో ఉన్న సంశయాలు, డౌట్స్ అన్నీ పోగొడతాడు. చాలా ప్రసిద్ధుడై సిద్ధగణాల చేత, సిద్ధులైన ఋషుల చేత పూజించబడతాడు. ఇతన్ని కపిలుడు అనే పేరుతో పిలుస్తారు. ఆ కపిలుడు అనే పేరుతో కీర్తితో 3 లోకాల్లోనూ చక్కగా సంచరిస్తాడు. మహనీయమైన సాంఖ్యయోగమే ఇతను తత్వస్థితిగా చక్కగా నిశ్చల స్వరూపుడై, సాంఖ్యయోగం వల్ల వెలుగొందే తత్వస్థితిగా నిశ్చల స్వరూపుడుగా స్థిరపడతాడు. అంటే సాంఖ్యయోగాన్ని బాగా ప్రాక్టీస్ చేసిన వాడు ఎలా ఉంటాడో, దానివల్ల ఎటువంటి వెలుగు వస్తుందో, ఆ వెలుగంతా తత్వస్థితే కాబట్టి రెండో వస్తువు లేని స్థితి, తానే సర్వత్రా ఉన్నానని తెలుసుకున్నవాడై అటువంటి వాడై స్థిరపడతాడు అని చెప్పి చతుర్ముఖ బ్రహ్మ మరీచిని పిలిచి, మరీచి మహర్షిని ప్రత్యేకంగా పిలిచాడు. ఆయన పిలిచి, నువ్వు కర్దముడికి దేవహూతికి పుట్టిన పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవ్వాలి, దానికోసమని నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళకి సహాయం చెయ్యి అని చెప్పి మరీచి మహర్షిని మటుకు అక్కడ వదిలేసి మిగతా తన కొడుకులైన నారద, సనక, సనందనాదులతో వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు కర్దముడు బ్రహ్మగారు చెప్పిన మన మాటలతో బాగా ఆయనకి ఇన్స్పిరేషన్ వచ్చింది. బాగా ప్రేరేపించబడిన వాడై తన ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేయాలి అనే సంకల్పం చేసుకున్నాడు. కళ అనే అమ్మాయిని మరీచికే ఇచ్చాడు. మరీచినే ఆపాడు ఆయన బ్రహ్మదేవుడు. ఆ మరీచికి కళ అనే అమ్మాయిని ఇచ్చాడు. అనసూయ అనే అమ్మాయిని అత్రి మహర్షికి ఇచ్చాడు. శ్రద్ధ అనే కూతుర్ని అంగిరసుడు అనే మహర్షికి ఇచ్చాడు. హవిర్భువు అనే అమ్మాయిని పులస్త్యుడు అనే మహర్షికి ఇచ్చాడు. గతి అనే కన్యను క్రతువు అనే మహర్షికి ఇచ్చాడు. ఖ్యాతి అనే అమ్మాయిని భృగు మహర్షికి ఇచ్చాడు. అరుంధతిని వశిష్ఠ మహర్షికి ఇచ్చాడు. శాంతి అనే అమ్మాయిని అధర్వునకు కన్యాదానం చేసి తన వంశాచారం ప్రకారం వివాహాన్ని చక్కగా చేశాడు. ఆ మునులందరూ కూడా ఆ పిల్లల్ని తీసుకొని ఆ కన్యలను గ్రహించి కర్దముడు చేసిన గౌరవాలన్నీ కూడా చక్కగా అందుకొని స్వీకరించి, కట్న కానుకలు కూడా స్వీకరించి అనుజ్ఞ పొంది తమ భార్యలతో వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ కట్న కానుకలు అవన్నీ కూడా ఇవ్వమని డిమాండింగ్ ఎక్కడా లేదు, ఇష్టపడి ఇచ్చిన వాడిని స్వీకరించారు వాళ్ళు. అలా చెప్తూ ఉన్నారు. మన రికార్డింగ్ నెంబర్ 131 అయిపోయింది.